ఎందుకు ఆడుతున్నావు? నేను చాయ్ తాగుతున్నాము దీచితో. రెడీ అయ్యాడే దీచి తడికిందా పడ్డా పడ్డా దెబ్బ తాకిందా? అగ్గో అద్దె మా కాలు మీద కాలు వేసుకొని చూస్తుందిరో. చూసినావా? తనొద్దురే కొడుతుంది, నీ ఇష్టం. చెల్లె కొడుతుంది కా అదేమా కదా. ఇక మేము మురికలు తింటున్నాం. ఇక ఏమిరా సర్కస్ ఏంది నాయన? కింద పడుతుంటుందా? నెత్తి ఉంటుందా? చేసారు మామ చేసినాడు. మీ మామ ఎప్పుడు చేసా గీసాడు సర్కస్లు? ఎప్పుడు చేసినాడు కదా సైకిల్ తోడే. సాయంత్రమా? నువ్వు ఇట్లా కోతి పనులు చేస్తే నేను రేపు ఊరికి తొలకపోను. మరి రేపు వస్తావా లేదా లోకి కానాలి ఇంటికి? లోకబాబాయ్ ఇంటికి వస్తావు కదా? మరి ఇట్లా చేస్తే మరి కుదరదు. మరి మంచిగా ఉండాలి. రే దీక్షతో చాయ్ అయిపోతుంది. ఇక మేము చాయ్ తాగుతున్నాం. వస్తున్నావా లేదా? ఇక చాయ్ ఏం చేస్తావు? అది నీదా? తొందరరా గుండు. నీకు చాయ్ వద్దా? ఓ గుండు అలిగినట్టుంది రో. అదెందుకు తెచ్చినావు మళ్ళీ? కట్టే అటు పడే పడే అట్రా. దా ఇక దా కూర్చోయిగా. చాయ్ తాగాలి, మంచిగా తాగుతాడు తీసిస్తాడు కదా. అదా నీ కప్పులు తాగుతుంది తీసిస్తాడు చాయ్. నువ్వు మంచి పాడుకోవా? సరే తాగు. రేపు మేము కార్లో ఊరికోతాం, వస్తావా? మేము మామ కార్లో పోతాం. మరి ఏం తిడుతుందో అర్థమే కదా. ఎట్లా వస్తావురా? ఏమద్దు నువ్వు. వస్తాడు దాయిగా తోలుకోదాం. దా చెల్లెం కూడా తోలుకోతాం, ఆద్యమని కూడా తోలుకోతాం. మాకు ఏమాలి వాళ్ళు కూడా ఎందుకు ఏమో ఇద్దరి దరి సాలుగా దరిగా తోలుకోతుందా? ఏమొచ్చిందని చెప్పారు? కృష్ణ అంటదా? పో అన్న పో. కృష్ణ పోవా? తింటున్నావా? అవి తింటున్నా మురుకులు తినాలి. మరి ఖరాబ్ చేయొద్దు. ఇప్పటికేం ఎత్తాయి సూపర్ తాగుతుంది దీక్షిత. స్టైల్లో తాగుతుంది సాయి. ఏం తాగుతా రెగ్యులర్గా. ఎందుకు కొడుతురా అట్లా? మేము బాగా పోతున్నాం. ఏం చేసావు? వచ్చిన తేజ అడుకో మనది. ఇది కింద ఇది ఒకటే మాడి అటు మీది కుట్టదు. ఇక చెట్టు మంచి పచ్చయింది. ఇంకా దునిపేక ముందుకైతే జర బెటర్గా గడ్డి అంతా తొక్కేద్దామని ఒకటి. సరే నాటేస్తారట ఇది.
వేస్తారు. నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం అంతే మనం. ఈసారి ఇలా వేసుకోమని నెక్స్ట్ ఇయర్ మనం మొత్తం వేసుకుందాం మీరు ఆడ. ఆడ పంచాయతీ ఉండే జాగ పంచాయతీ ఇప్పుడు వాళ్ళకి గెలువని ఇస్తారు. ఇదంతా కొత్తిమీరే, కొత్తిమీర పెట్టేసి ఎంత మంచిగా చూడు కొత్తిమీర సూపర్ వచ్చింది. నేను అదే వచ్చింది ఇంకొకరికే గలగేసి. కొత్తిమీర మంచిగా ఉంది. ఇది పాలకూర. దినం ఇంత మార్కెటింగ్ అయినా కొద్ది అవుతుంది. అయితే నేను పోతూనే ఉంటాను. ఏమో ఎందుకు పోదా. ఇప్పుడు ఐదారం వస్తే కొత్తిమీర కావాలి, బుధవారం వస్తే కొత్తిమీర కావాలి, బేసారం వస్తే కొత్తిమీర కావాలి, చికెన్ పడితే కొత్తిమీరేనా, పప్పు పడితే కొత్తిమీరేనా. అడు అదేమో చిన్న ఉన్నప్పుడు అంటే తర్వాత మళ్ళీ ఇవ్వాలి. నేను వచ్చుడిగా బాయికాడికి పూలెంపకాడికి. స్మెల్ సూపర్ వస్తుంది. కలమాకు చెట్లు నేను అవతల సైడ్ తెంపుకొచ్చిన నేను. ఓ చెట్టు తీసుకుపోయి ఇంటికి పెడదాం సపరేట్గా. ఆ పని చేద్దాం ఆడ ఇంటికి ఎదురుగా. బీరతో అంతా రోగం పడ్డట్టు పోయింది. నెక్స్ట్ టమాటా ఎట్రాడాడు. అరే వద్దురా, రేమన్నా ఉండగలరా రే. కూర్చోరాడా అన్న కూర్చోను. ఒకటి తెచ్చుకో, ఒకటి చెల్లకిద్దా మెల్లగా. చాలదా ఒకటి రెండు నువ్వు తీసుకో, ఒకటి చెల్లకిద్దు. కూర్చోనమ్మా కూర్చో. ఇలా కూర్చో మెల్ల కూర్చోరా. ఆడ ఒకటి తీసుకోడు అడున్నది. ఒకటి చెల్లకిరా. కూర్చోరా అన్న. ఇక ఈయన కూర్చోరు. కూర్చో. నేను ఇయ్యే తీరా. ఏంటి నీ మంచి కూర్చో డాడీ, మంచి కూర్చో. వింటరా మేము వదిలేసిపోవాలి మిమ్మల్ని. మీ ఇంటికి వచ్చి ఏం చేస్తావు నువ్వు? అదే ఈయన ఆడుకో. ఇక్కడ ఆడుకుంటే అయిపోతుంది. ఇంటికి వచ్చి ఎందుకు ఆడుకోవాలి పైపులతోటి? ఇక్కడ ఆడుకుంటే కాదా? ఇన్ని పైపులు ఉన్నాయి చుట్టుపక్కల. అవి రాత్రి అయిందనుకో నెమిళ్ళు వస్తాయి, పాములు వస్తాయి, కుందేళ్ళు వస్తాయి. వాటితో కూర్చొని ఆడుకో రాత్రిపూట. ఇక దయ్యాలు వస్తాయి. నువ్వు చెప్తుంటేలే ఒక అందుకే ఇక్కడ వదిలేసిపోతాను నేను. ఈయనయ్యా నువ్వు మా ఇంటికి వద్దు. నువ్వు అసలు మా మాట అస్సలు ఇంటలేవు. స్కూల్లో కూడా చెప్తుంటేలే ఒకటగా. వింటున్నావా? ఇంటున్నావు మంచివని. నువ్వు మంచిగా ఇంటున్నావు. నువ్వు మస్తు పోతున్నావు స్కూల్కి సూపర్ పోతున్నావు. ఆద్యమ్మ దీక్షితాడు పోతలేడట. బడిదోంగ దీక్షితాడు ఊగింటికే ఉంటా. కానీ ఆద్యమ్మ మంచిగా పోతుందట స్కూల్కి. ఒకటి చెప్తుండ్రు అట్లా. చెల్లె ఓదు కదా, ఇంటికి పోదు కదా, స్కూల్కి పోదు కదా. అట్లా అయిపోయినా పూలు తెంపుడు. నేను అందుకే తీసుకురాలి. కొన్నే నేను పూలు. గీ చెట్లు తెలుసా ఇంటికి? రైట్. అసలు కలర్ వేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్ పువ్వులు ఇక. బతుకమ్మ గునుగు పువ్వులు అన్నట్టు. అదేదో పువ్వులో ఈ చెట్టు పేరు ఏమంటారు? పగడి గుత్తల పువ్వు చెట్టు ఏమంటారు? సంథింగ్ రైట్. పత్తి పువ్వా? పత్తి గుత్తి చెట్టు రైట్. దాయే ఏం చేస్తుంది? దాయే ఆడుకుంటురా? మంచిగా ఆడుకోర్రి. చెల్లెని ఏమైనా దీక్షితు ఆదమ్మ నువ్వు అన్నను కొట్టొద్దు అన్నాను సరేనా? ఆడుకో మంచిది ఆద్యమ్మ. మంచిగా నువ్వు ఇంకా అన్న మల్లె పూలు తీసుకొచ్చినట్టు సన్నజాజి. ఇది కూడా మంచిగా వస్తాయి స్మెల్. సన్నజాజి పూలు కూడా అవి అన్నీ తెంపేసినట్టు. లైట్ మొగ్గలు ఉన్నాయి. ఆడాడు తెంపుకొచ్చినాడు ఇంటికి. ఇక గులాబీ పువ్వు ఒకటి మంచిగా ఉంది. తెంపకరావాలా? గులాబీ పువ్వు ఒకటి మంచిగా ఉంది. మిగతా అన్నీ జర కొంచెం రాలిపోయినాయి వర్షానికి.
ఒక్కటే మంచిగా ఉంది. నిమ్మ చెట్టు అప్పుడు పిచ్చికిరి ఉండే అప్పుడు నిమ్మ చెట్టు అప్పుడు, ఇప్పుడు పెద్ద అయిపోయింది. అప్పుడు చిన్న ఉండే లిల్లీ పూల చెట్టు ఇది. ఇది రాజేంద్ర నగర్ నుంచి తీసుకొచ్చిన అన్న. అంత వంగ మిగిలింది ఇదిగా కొంచెం కూడా. అందరు దొంగలు ఎత్తుకోవేరు మన బాకడికి వచ్చి అప్పుడు అంతా. చాలామంది మేము లేనప్పుడు వచ్చి తీసుకొని పోయారు పురుగులు. వర్షం పడే అంత ఎనిగిపోయినట్టుంది. చిప్పలకాయలు కూడా అయినాయి మంచిగా. నెక్స్ట్ వీక్ సండే వచ్చేట తెంపుకోవాలి. చిప్పలకాయలు అయినాయి. చిలక కొట్టింది రైట్. నేను అదే చేసిన. అగ్గు చిలక కొట్టింది. నెక్స్ట్ వీక్ వచ్చేది తెంపుకోవాలి. దీక్షిత్ గారు నిలబడ అక్కడ అప్పుడు గుడిసి ఉంటుండే. అప్పుడు నాయన గీనే వేస్తున్నాయి బాగా గుర్తు నాకు. పోయింది అది. ఇక్కడ గుడి చేస్తుండే అప్పుడు ఈయన కూర్చుంటాము. అప్పుడు ఆలం కట్టుకోవచ్చు. అప్పుడు దీక్షితేడే మా మరమ్మతి చేస్తుండ్రు. ఏడికి వచ్చిన దీక్షిత్ అని మరమ్మతులే. డాడీ అవు డాడీ చిప్పలకాయలు ఇచ్చిండ్రు తాతాగో. చిప్పలకాయలు గీరింది ముక్కులు మరి సర్దిలు కావా? కొత్త కాయలా అవి అర్థమే కాదు, ఏదో మాట్లాడుతుంది. ఈ చిలుక వచ్చినట్టుంది కానీ కాయలకు. చిలుక కొట్టింది. అప్పుడక మల్లపురాల కన్నా ఉంచవాలి ఇవి. అవి మస్తు కాయలు బుద్ధ కూడా ఉంటుంది. ఎప్పుడైనా తిన్నాను కానీ గింటుంది గింటుండే కాయలు. ఇగో పైన ఇగో ఈడ 2 ఉన్నాయి. పైన గీడనే ఈ చెట్టు కాక నేను లాస్ట్ ఎప్పుడు నేను ఎగుతున్నప్పుడు ఎక్కిన అంటే బోర్ వేసినప్పుడు కదా లాస్ట్ చెట్టు కొట్టేసినప్పుడు కొట్టేసినాక మళ్ళీ వచ్చిందా? ఇదంతా ఒక్కటే కొమ్మ ఉండే. చెట్టు మొత్తం కొట్టేస్తే లాస్ట్ మిగిలిన కొమ్మ అమ్మ కొట్టేయమన్నది. అమ్మ కొట్టేయమన్నది నాటినది. ఆ పక్కది కాలే. అప్పుడే పందిరేసి ఆ పక్కది అయింది అబ్బా చిన్న బుడ్డది. ఇది ఇది కింద అది అదే నీ చేతి దగ్గర కొమ్మకి కాలేది తెల్ల ఉంది అబ్బా. ఈ చెట్టుకి ఏమైందంటే పూలని ఇట్లా అవుతున్నాయి. నిమ్మ చెట్టుకు ఒక కాయలు కాయలేమైంది. ఇప్పుడు బాయకాడికి వచ్చినందుకు కొత్తిమీర, కలెమాకు, చిప్పలకాయలు, బీరకాయలు, పూలు ఒక పని మీద వస్తే 3-4 పనులు అయినాయి. పోదాం పరిగా చల్ పక్క. సారీ అవునాడు సార్ అదేమో. ఏమైనా నీ పప్పులు ఏమైనాయి మరి? అడుగురి దబ్బా మార్కెట్కి వేస్తారు. మార్కెట్ ఏమైనా మిగిలింది కొడేరు